హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి. సో నేనైతే ఇవాళ కిచెన్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. సో చాలామంది కిచెన్ గురించి నాకు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఎవ్రీ ఐటమ్ గురించి అడుగుతున్నారు కదా, సో అన్నీ కలిపి ఒక వీడియోలో సెండ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఒకసారి వ్యూ అయితే చూసేసేయండి. అండ్ రీసెంట్గా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఈ బ్లూ స్టిక్స్ అయితే ఇంకా యాక్చువల్లీ వాష్రూమ్లో వేరే పెద్దది పెట్టించాను. అండ్ అసమానం వాష్రూమ్ దగ్గర దాకా వెళ్ళలేము కాబట్టి ఇక్కడ ఈ స్టిక్కర్ యూస్ చేసి నేను ఇదైతే ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇది అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. ఇది ప్యాక్ ఆఫ్ 2 వచ్చింది. అండ్ ఇలా మన స్టిక్ టైట్గా హోల్డ్ అవుతుంది అనమాట. సో చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మనం రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి ప్రతి చోట మేకింగ్ కొట్టలేం కాబట్టి రెంటెడ్ హౌస్ కాబట్టి ఇలా స్టిక్కర్ని నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చి ప్యాక్ ఆఫ్ 2 వచ్చింది, అమెజాన్ నుంచి తీసుకున్నాను. అండ్ దీని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. నాకు కిచెన్లో ఉన్నప్పుడు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం అయిపోతుంది అండ్ లంచ్ టైంకి వచ్చేటప్పుడు అని టైం చూసుకోవడం కోసం నేను ఒక చిన్ని క్లాక్ అయితే ఇది నేను హోమ్ సెంటర్ నుంచి తెచ్చుకున్నాను. చెన్నైలో హోమ్ సెంటర్ ఉంది కదా, సో డైరెక్ట్గా షాప్కి వెళ్ళి విజిట్ చేసి తెచ్చుకున్నాను అనమాట. ఈ చిన్నది ఇది వచ్చేసి రూల్స్ ఆఫ్ మై లైఫ్. ఈ కోట్స్ని పెట్టుకుంటే కొద్దిగా మోటివేట్గా ఉంటుందని చెప్పి ఇది అయితే మనం ఈ స్టిక్కర్ చూపించాను కదా, సో ఈ నెయిల్ స్టిక్కర్స్. సో దీని సపోర్ట్ తోటి నేను ఇక్కడైతే స్టిక్ చేశాను అనమాట. స్టిక్కర్ని అయితే నేను మీషో నుంచి తెప్పించాను ఒకసారి, అండ్ ఒకసారి అయితే అమెజాన్ నుంచి తెప్పించాను. అండ్ 2 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ అదే నేను చెప్పినట్టుగా ప్రతి చోట మేకింగ్ కొట్టలేం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే గ్యాదర్ చేశాను అనమాట. సో ఓనర్స్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో. అండ్ దిస్ సైడ్కి వస్తే ఇది కొత్త ఈ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్నాను అనమాట. పాతింట్లో ఉన్నది అక్కడే ఉంది. అండ్ దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను సపరేట్గా వీడియోస్లో ఉంది. అండ్ దాని ఫుల్ డీటెయిల్స్ నేను మీకు తర్వాత పోస్ట్ చేస్తాను. ఇది అక్వా గార్డ్ బ్రాండ్ అనమాట. సో ఇది వచ్చేసి రిలయన్స్ డిజిటల్ డిస్క్. అండ్ ఇది వచ్చేసి చాలా క్యూట్గా కాంపాక్ట్గా ఉండేది. డీమార్ట్లో వచ్చింది అనమాట. సో డీమార్ట్లో వచ్చేసరికి బాగుంది కదా అని తెచ్చుకున్నాను. పాతింట్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నాను. అండ్ ఫైనల్గా మనకి కొత్త ఇంట్లో ఎక్కడైనా ప్లేస్ చేద్దామని ఇక్కడ పెట్టాను, కానీ ఇంకా వీటిని ఫిల్ చేయలేదు అనమాట. సో కమింగ్ దిస్ కార్నర్. అండ్ ఇది వచ్చేసి ఇది అక్వా గార్డ్, దీనికి ఫిల్టరేషన్ అనమాట. సో అడిషనల్గా సజెస్ట్ చేస్తే ఇది పెట్టించుకున్నాము. అండ్ ఈ కార్నర్కి వచ్చేస్తే ఇది ఫోల్డబుల్ స్టాండ్ అండి. ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. యాక్చువల్లీ పాతింట్లో అయితే కిచెన్లో యూజ్ చేశాను అండ్ వార్డ్రోబ్స్లలో కూడా యూజ్ చేశాను అనమాట. సో దాన్ని నేను ఇక్కడ ఇలా షిఫ్ట్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు అండర్ షెల్ఫ్ లాగా వాడుకోవచ్చు అండ్ దీని మీద ఉన్నట్టుగా వాడుకోవచ్చు అనమాట. ఇది మీషో నుంచి కొన్ని తెప్పించాను, అమెజాన్ నుంచి తెప్పించాను. ఇది లేజీ సుజన్ అనమాట. సో ఇలా రొటేట్ చేసుకొని మనం అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్నర్లో నేను సెలెక్ట్ చేసుకుంది. అండ్ ఇది కూడా డీమార్ట్ నుంచి తెప్పించుకున్న బాస్కెట్ అనమాట. సో బేకింగ్కి సంబంధించినవి. అండ్ ఇది వచ్చేసి కేక్ చేసుకోవడానికి స్టాండ్ అనమాట. సో దీన్ని కూడా ఇక్కడే పెట్టుకున్నాను, అండ్ బేకింగ్కి సంబంధించిన కాబట్టి. అండ్ ఇవన్నీ మనం సమ్మర్ వచ్చేసింది కాబట్టి వాటర్ తాగడానికి గ్లాసెస్ అవి అండ్ సర్వ్ చేయడానికి కోసం అని చెప్పి కొన్ని గ్లాసెస్ కప్స్ అవన్నీ ఇక్కడ పెట్టాను. అండ్ ఇది కూడా డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. సో ప్లాంట్స్కి ఇలా స్ప్రే చేయడం కోసం అప్పుడప్పుడు ఇట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి నా మనీ ప్లాంట్. అండ్ ఈ స్టాండ్ గురించి అందరూ అడుగుతున్నారు కదా, సో ఇది వచ్చేసి మనకి నేను అమెజాన్లో ఉన్నాయి, మీషోలోనే ఉన్నాయి. 2 లింక్స్ కూడా ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ ఈ స్టిక్కర్స్ వచ్చేసి మనకి టైల్స్లలో అయితే బాగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నార్మల్ వాల్స్లో అయితే కనుక పెయింట్కి ఎక్కువ రోజులు స్టేబుల్గా ఉండట్లేదు, ఊడిపోతుంది. అండ్ టైల్స్ కనుక ఉంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఆల్రెడీ వాషింగ్కి సంబంధించిన స్టాండ్ కూడా దాదాపు ఒక 3-4 ఇయర్స్ నుంచి పాతింట్లో అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ రెక్టాంగులర్ షెల్ఫ్ కూడా తెప్పించుకున్నాను. అండ్ ఇక్కడ నాకు బేకింగ్కి సంబంధించినవి పెట్టుకున్నాను కాబట్టి సో ఈ చిన్న చిన్న కప్స్ డెకరేట్ చేసుకోవడం కోసం ఇన్ కేసు సడన్గా కావాలి బేకింగ్కి యూజ్ చేయాలి అంటే ఇక్కడ నుంచో తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ మెషరింగ్ కప్స్ దీనికి మనం ఇక్కడ హ్యాంగింగ్ లాగా కూడా ఇచ్చారనమాట. సో దాన్ని నేను ఇక్కడ ఇలా హ్యాంగింగ్స్వి పెట్టేసుకున్నాను. స్టాండ్ అనమాట. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో చాలా దగ్గర వెతికాను కానీ అండ్ ఫైనల్గా చెన్నైకి వెళ్ళినప్పుడు ఫ్రైడే మార్కెట్కి వెళ్ళాను కదా, సో అక్కడ నాకు అనిపించింది చాలా తక్కువ ప్రైస్కి దొరికింది అనమాట. అంటే 500 లోపే, అంటే 350 450 కరెక్ట్గా ఐడియా లేదు కానీ 500 లోపే విత్ స్టాండ్ అండ్ కప్స్తో పాటు వచ్చాయి. అండ్ యాక్చువల్లీ 9 ఇవి వస్తాయి అనమాట. ఇవి పాట్స్ ఒక 3 ఇంకా అక్కడ పెట్టున్నాను. సో ఇదనమాట. సో ఇలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఓర్వెల్ది. అండ్
ఇదేంటిది సెరామిక్ పాట్. అండ్ దీంట్లో ఒక చిన్న మనీ ప్లాంట్ని అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా, పాత ఇంట్లో యూజ్ చేశాను, డిష్ వాషర్కి సంబంధించింది అని చెప్పి. అండ్ ఇదనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ లిక్విడ్స్, విమ్ లిక్విడ్స్ అండ్ హ్యాండ్ వాష్, ఒక చిన్న బ్రష్ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇదైతే మనకి టైల్స్కి కనుక స్టిక్ చేశారంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నార్మల్ పెయింట్ ఉన్న వాల్స్కి కనుక స్టిక్ చేస్తే ఎక్కువ స్టేబుల్ ఉండదు. సో ఎలాగో కిచెన్లో మనం టైల్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సో వాటికి ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇది వచ్చేసి ఇది కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చాలా వెతికాను అనమాట. అంటే లిక్విడ్ ఇవి డిష్ వాషర్స్ యూజ్ చేయడానికి, చిన్న దగ్గర పెట్టుకోవడానికి. బట్ ప్రతిదీ కూడా అండ్ కొన్ని పైకి రావడం, అట్లా కింద పడిపోవడం అలా అంతా ఉంటుంది. అండ్ ఇది వచ్చే మనకి నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను అనమాట. ఇది మనం ఓపెన్ చేస్తే ఇక్కడ లిక్విడ్ అనేది ఫిల్ చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇలా ప్రెస్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఒక స్క్రబ్బర్ కూడా ఇచ్చారనమాట వచ్చేసరికి. అండ్ ఇది ప్యాక్ ఆఫ్ 2 లేకపోతే సింగిల్ ప్యాక్ తెలియదు, ఐడియా లేదు. నెట్ చూసి మళ్ళీ చెక్ చేసి పెడతారు మీకు. అండ్ సేమ్ ప్యాక్ ఆఫ్ 2 వచ్చింది అనుకుంటా. సో ఇవి పెట్టాను అనమాట. సో ఇందాక చూపెట్టింది అక్కడ ఒకటి స్టిక్ చేశాను అండ్ ఇక్కడ ఒకటి స్టిక్ చేశాను అనమాట. సో ఇది కూడా ఫోల్డబుల్ ప్యాక్ ఆఫ్ 2 వస్తుంది. అండ్ ఈ ప్యాక్ ఆఫ్ 2ని 1 by 1 అంటే దీని మీద దాన్ని పెట్టుకొని కూడా, అంటే 1 by 1 కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ అంత హైట్ కనుక వచ్చేస్తే మనకి కొద్దిగా ఇక్కడ కిచెన్లో అంత కన్వీనియంట్గా ఉండదు కాబట్టి నేను అటువైపు బేకింగ్కి సపరేట్గా అండ్ ఇక్కడ వచ్చేసి కుకింగ్కి సపరేట్గా అన్నట్టుగా సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కొత్తగా యాడ్ చేశాను అని చెప్పింది ఈ ఫ్లవర్ను. అండ్ ఈ వుడెన్ ట్రే అనమాట. సో ఈ వుడెన్ ట్రే నేను వచ్చేసి లింక్ అయితే అమెజాన్లో వెతికితే కనుక కంపల్సరీ ఇస్తాను. మీషోలో, అమెజాన్లో ఉన్నాయి. బట్ నేనైతే రిలయన్స్ మార్ట్లో దొరికిందనమాట. నాకు రిలయన్స్ మార్ట్లో తెచ్చుకున్నాను అనమాట. సో ఈ షీట్స్ వచ్చేసి నేను చెన్నైకి వెళ్ళినప్పుడు ఎత్తురోజుల నాయుడు షోరూమ్ వీడియో పెట్టాను అనుకుంటా. మేబీ పెట్టకపోతే వాటి లింక్స్ కూడా ఇస్తాను. అండ్ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో అందులో తెప్పించుకున్నాను అనమాట. ఇది సిల్వర్ ఫాయిల్ లాగా ఉంటుంది. సో మనకి ఏదైనా క్లీనింగ్కి కూడా వాష్ ఉందనమాట. సో కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది కదా అన్నట్టు వేసాను అనమాట. ఇన్కేస్ ఇవే కొనుక్కోవాలనేది లేదండి, న్యూస్ పేపర్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, యూజ్ అండ్ త్రోగా వాడుకోవచ్చు కాబట్టి. అండ్ ఈ ట్రేలో నేను ఈ చిన్నది ఇది వచ్చేసి విశాల్ మార్ట్లో తీసుకున్నాను అనమాట. 2 ప్యాక్ ఆఫ్ 2 వచ్చేసి 100 రూపీస్కి వచ్చింది మనకి. అండ్ ఈ చిన్ని బోర్డ్ అయితే నేను ఒమేగా గ్లాస్ వేరు ఫుల్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ తెచ్చుకున్నాను అనమాట. సో మనం చేసే కుకింగ్ ఛానల్ టైంలో ఇక్కడ బోర్డు ఒకటి మెయింటైన్ చేస్తే మీకు ఈజీగా ఏం వంట చేస్తున్నాను అన్నది ఐడెంటిఫై అవుతుంది కదా అని చెప్పి. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు వీడియో షూట్ చేస్తాను. సో హ్యాపీ సాటర్డే అని చెప్పి రాశాను అనమాట. సో ఇది ఈ ట్రే అనమాట. అండ్ ఇక్కడ ఒకటి ఈ లేజీ సూజన్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వీటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఇది గ్లాస్ ఆయిల్ కంటైనర్ అండి, ఇది గ్లాస్ది. అండ్ ఈ చిన్న జార్స్ ఇవన్నీ కూడా గ్లాస్ అనమాట. సో ఇంకా కొన్ని ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఇది వీడియోస్లో చూపించాను అనమాట దీని గురించి. అండ్ ఒక దాంట్లో నెయ్యి, ఒక దాంట్లో ఆయిల్, ఇట్లా పెద్ద కంటైనర్లో ఆయిల్. అండ్ ఇక్కడ పొడి, ఒకటి పిక్కిల్, అట్లా కొన్ని డేట్స్, అట్లా ఇక్కడ కొన్ని ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అలాంటికి సంబంధించింది ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ షార్ట్స్లో నేను పోస్ట్ చేస్తుంటాను ఈ అంటే అంత స్ట్రాంగ్గా లేదు, అంత డెలికేట్గా ఉంది బాక్స్ అని చెప్పి. బట్ నేను ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇలా యూజ్ చేస్తాను కాబట్టి సో ఓకే, ఎగ్స్ స్టోర్ చేయడానికి బాగుంది అనిపించి నేనైతే తీసుకున్నాను. ఈ ఎగ్ బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. సో ఇది వచ్చేసి బ్రాస్ది చిన్నది. యాక్చువల్లీ నేను పెద్ద సైజు అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇంతే సైజు ఉందన్నమాట. సో చూస్తే కనుక చిన్నది, ఇంకా ఓపెన్ చేసి వాడలేదు. అండ్ చాలా క్యూట్గా అనిపించింది. నాకు చిన్ని కోరికలు అనమాట. సో కిచెన్లో అక్కడక్కడ బ్రాస్ ఐటమ్స్తో నింపేసుకోవాలని చెప్పి అండ్ స్టార్టింగ్ చేశాను ఒకటిగా అనుకున్నదేవి. అండ్ నెక్స్ట్ ఈ చిన్ని మసాలా బాక్స్. స్టవ్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఇగ్నిషన్ అండి. అండ్ 3 బర్నర్ స్టవ్ అనమాట. సో దీన్ని వీడియో కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఆల్రెడీ. అండ్ మా వారు తప్పకుండా ఇగ్నిషన్దే తీసుకోవాలి ఈసారి అని చెప్పి కొద్దిగా ప్రైజ్ అనిపించినా కూడా ఇది తీసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్గా ఈ చిన్న ర్యాక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే కనుక ఈ కార్నర్లో మనీ ప్లాంట్ పెడితే చాలా మంచిది అని చెప్పి వాస్తు ప్రకారంగా తెలిసి నేనైతే ఇక్కడ మనీ ప్లాంట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ తర్వాత ఇక్కడ మన అన్నపూర్ణాదేవి
అండ్ ఇక్కడ చూసారా బియ్యంలో ఈ వెండి గిన్నెలో వేసి పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ 2 సెరామిక్ బౌల్స్ పెట్టాను. ఒక దాంట్లో కల్లుప్పు అయిపోయింది, ఫిల్ చేయాలి. అండ్ ఇంకో దాంట్లో ఎండుమిర్చి అనమాట. సో నాయిస్ వస్తే ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ ఎండుమిర్చి అండ్ స్టవ్కి దగ్గరలోనే ఉంటే కనుక మనకి ఈజీగా ఈ స్టాండ్లో వచ్చేసి స్టవ్కి దగ్గరలో ఉంది కాబట్టి చిన్ని బౌల్స్ని సెలెక్ట్ చేసుకుని అండ్ టీ కాఫీ అవి పెట్టుకోవడానికి కన్వీనియంట్గా పెట్టుకున్నాను అనమాట. సో ఈ బాటిల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. హోమ్ సెంటర్ నుంచి తెప్పించుకున్నానండి. ప్యాక్ ఆఫ్ 6 అలా వస్తాయి. ఎప్పుడైనా నచ్చితే కనుక కమెంట్ చేయండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను. అండ్ ఈ చిన్నవి వచ్చి డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. సో ఇది కార్న్ఫ్లోరు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్రౌన్ షుగర్ ఉంది, అయిపోయింది, తర్వాత ఫిల్ చేయాలి. అండ్ ఈ చిన్ని వచ్చేసి చెన్నైలో ఎత్రాజ్ నాయుడు షోరూమ్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో విజిబుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ కాదు, కొద్దిగా ఏంటంటే సెరామిక్ ఏదో ప్లాస్టిక్ అనమాట, అంటే ఒక మంచి క్వాలిటీ ప్లాస్టిక్. సో విజిబుల్గా ఉంటుంది. టీ పొడి, టీ పౌడరు అండ్ షుగరు కనిపించడానికి అనమాట. సో ఇక్కడ ఉన్న చిన్న ప్లేస్లో ఈ చిన్ని నేర్చుకోవాలన్నా కావాలని చెప్పి చాలా రోజుల నుంచి అమెజాన్ కార్ట్లో చాలా రోజుల నుంచి కొనాలి అనుకుంటూ పక్కన పెడుతూ వచ్చాను. ఇందులోనే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే దీని మీద మెన్షన్ చేసినట్టుగా ఈ స్పూన్స్, ఫోక్స్ అట్లా కాకుండా ప్లెయిన్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి స్టీల్లో కూడా ఉన్నాయి అనమాట. బట్ ఇంకా నాకైతే ఇవన్నీ వైట్ కాంబినేషన్ వెళ్ళాను కాబట్టి ఇది కూడా వైట్లో వెళ్తే బాగుంటుందని చెప్పి తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇచ్చినట్టు కాకుండా ఇక్కడ యాక్చువల్లీ దీన్ని ఇక్కడ ఇట్లా మార్చేసాను. స్పూన్స్ ఇక్కడ, ఫోక్స్ ఇట్లాగా. అండ్ ఇది వచ్చి ఒక కాఫీ, మంచి కాఫీ అన్నట్టుగా నేమ్ కూడా వస్తుంది అనమాట, కాఫీ అని చెప్పి. బట్ అది విరిగిపోయింది, జస్ట్ ఈ కప్పుది మాత్రమే మిగిలింది అనమాట. సో ఫైనల్గా దాన్ని ఇక్కడ స్టిక్ చేసేసాను. అండ్ ఈ చిన్ని వచ్చేసి మనకు ఒక దీనికి సెరామిక్ బౌల్స్ ఏదో జాడీ దాన్ని దీన్ని ఇక్కడ హ్యాంగ్ చేసేసాను. అండ్ ఫైనల్గా ఈ లైటింగ్ వచ్చేసి నేను నుంచి తెప్పించుకున్నాను. దీన్ని ఎలా స్టిక్ చేయాలా అని ఆలోచించి ఫైనల్గా ఒక మ్యాజిక్ టేప్ని అయితే తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ సరవణ స్టోర్లో తెచ్చుకున్నాను, తర్వాత అమెజాన్లో వెతికితే అందులో కూడా ఈజీగా అది దొరికింది అనమాట. జస్ట్ 120-150 ఆ రేంజ్లో. అండ్ కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. ఇది ఇన్విజిబుల్గా కనిపిస్తుంది. సో కంప్లీట్గా ఇలా ఒక లైన్ లాగా స్టిక్ చేసేసాను అనమాట. సో కంప్లీట్గా ఇది ఓవరాల్గా. అండ్ ఇదనమాట నా కిచెన్ డీటెయిల్స్. మీకు ఏమైనా ప్రోడక్ట్స్ నచ్చాయంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వాష్ ఏరియా దగ్గర కూడా నాకు ఒక పీస్ఫుల్గా ఉండాలని ఈ బుద్ధుడి స్టాచ్యూని అయితే నేను ఇక్కడ స్టిక్ చేశాను ఈ స్నేల్ స్టిక్కర్స్ తోటి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కల్పన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.